హలో ఎవ్రీవన్, షిఫ్ట్ 1 ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్లోబల్ లీడర్? అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. 4 ఆప్షన్స్లో 3 ఏమో ఇంటర్నేషనల్ లీడర్స్ ఇచ్చి ఒక లీడర్ నాన్ ఇంటర్నేషనల్ ఇచ్చి ఉండొచ్చు. అశోక. రీసెంట్లీ సీన్ కానరీ వాస్ పాస్డ్ అవే. అతను ఎవరు అంటే ఒక యాక్టర్. హీ వాజ్ అన్ యాక్టర్. జేమ్స్ బాండ్ ఫస్ట్ మూవీలో చేసిన అతను. శుక్రేశ్వర్ టెంపుల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఈ టెంపుల్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. శుక్రేశ్వర్ టెంపుల్ ఏ లార్డ్కి డెడికేటెడ్ అంటే లార్డ్ శివ. విచ్ టన్నల్ ఈజ్ నేమ్డ్ యాజ్ అటల్ టన్నల్? పీర్ పంజల్ టన్నల్. మనం ఫాస్ట్గా చూసేద్దాము క్వశ్చన్స్ని. హుంద్రు వాటర్ ఫాల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? జార్ఖండ్లో ఉంది. బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ వరల్డ్? సుపీరియర్ లేక్. జిఎస్టీ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్? ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే. వాట్ వాజ్ ద థీమ్ ఫర్ ఎర్త్ 2020? దీని యొక్క థీమ్ క్లైమేట్ యాక్షన్. గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళిసాయి. సంచి స్తూప్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్లో ఉంది సంచి స్తూప్ అనేది. చైర్మన్ ఆఫ్ సెయిల్ అనిల్ కుమార్ చౌదరి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టైగర్ రిజర్వ్? కింద ఆప్షన్స్లో 4 నేషనల్ పార్క్స్ ఇచ్చి ఉంటారు. అందులో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఒక టైగర్ రిజర్వ్. ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ వాటిట్లో హెచ్టిఎంఎల్ కూడా వస్తూ ఉంటుంది బాగా. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ అంటే. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీఎల్. ఫుల్ ఫామ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. అటల్ టింకరింగ్ ల్యాబ్. ఫౌండర్ ఆఫ్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన జయప్రకాష్ నారాయణ్. ఫౌండర్ ఆఫ్ కాంగ్రెస్ ఎవరు అంటే ఏవో హ్యూమ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్డినెన్స్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 123. ప్రెసిడెంట్, గవర్నర్ ఇలాంటి ఆర్టికల్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్, ఎందుకంటే పాలిటీ నుండి ఆ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐసీసీ దుబాయ్. విన్నర్స్ ఆఫ్ ఐపీఎల్ 2020 ముంబై ఇండియన్స్. గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ శక్తికాంత్ దాస్. సన్యాసి రెబెలియన్ అక్కర్డ్ ఇన్ విచ్ సెంచరీ? సన్యాసి రెబెలియన్ అనేది ఏ సెంచరీలో అక్కర్ అయిందంటే 18th century. సెల్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి షిఫ్ట్లో ఆల్మోస్ట్ 1 to 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 40 ఉంటాయి. సో టైం కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఫాస్ట్గా చేసేసామంటే మ్యాథ్స్, రీజనింగ్ కూడా ఇక చేయొచ్చు. ఈ ఛానల్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, ఎస్ఎస్సికి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినవి చేస్తూ ఉంటాము. తొందరలోనే మ్యాథ్స్ కూడా టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఫాదర్ ఆఫ్ బాబర్ ఉమర్ షా మిర్జా. షైక్ మిర్జా. ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్. కాల్షియం హైడ్రాక్సైడ్ ట్వైస్. CaOH టేకిన్ ట్వైస్. కొంచెం ఈ ఫార్ములాస్ కూడా చూసుకోవాలి. కెమికల్ నేమ్స్ ఫార్ములాస్ కెమిస్ట్రీ నుండి చాలా ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ పి విజయన్. కొంచెం కరెంట్ అఫైర్స్లో నుండి ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి యావరేజ్గా. సో కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, తక్కువనే ఉంటాయి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ యోషిహైడ్ సుగా. ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టీన్. చెప్పాను ఆల్రెడీ ఇందాకే. ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ మాత్రం చూసుకొని వెళ్ళండి. నేను కూడా వీడియో తొందరలోనే చేస్తాను. ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, స్టాటిక్ టాపిక్స్ మీద, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఇట్లాంటివన్నీ. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 ఎవరికి వచ్చింది అని ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో రోహిత్ శర్మ, రాణి రంపాల్, వినేష్ పోగత్ మిగతా ఉన్నారు. 5 పీపుల్కి వచ్చింది మొత్తము. ఇవన్నీ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. సో వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు కొంచెం ప్రిపేర్ అయితే మీకు నెక్స్ట్ షిఫ్ట్స్లలో అవే రావచ్చు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్టికల్. ఇందాకే చెప్పాను, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి ఆర్టికల్స్ కొంచెం చూసుకోండి. 52 ఆర్టికల్ 52 అనేది ప్రెసిడెంట్కి రిలేటెడ్. హూ ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ? ఆంటోనియో గుట్రెస్. ఐఎన్సి ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? 1885లో ఫౌండ్ అయింది ఐఎన్సి అనేది. ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. క్యాపిటల్ ఆఫ్ భూటాన్
గుర్తింపు క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెన్సీస్, క్యాపిటల్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఫుల్ ఫామ్ ఆఫ్ SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. కంప్యూటర్కి సంబంధించిన ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోండి, బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ నేను స్పీడ్గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు టైం వేస్ట్ కావద్దని, ఈజీగా చూసుకోవడానికి. సో మొత్తం టోటల్ 33 క్వశ్చన్స్ దొరికాయి. నేను ఇది టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తున్నాను, అందులో జాయిన్ అవ్వండి. అందులో PDF వేస్తాను, మీరు రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మ్యాథ్స్, రీజనింగ్ కూడా షిఫ్ట్ అనాలిసిస్ చేస్తాను అండ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.